తెలుగులో రాసిన ఎంఆర్ఓ రాత్రి బుక్ని ఇంత ఫ్రాడ్ చేసి పట్టా చేసుకున్నాడు ఆయన దొంగ పట్టా. మాకు సర్వే చేసిండు యూనియన్ రిపోర్ట్ మా దగ్గర 2010 నోటీసులు ఇచ్చిండు. 2012 సర్వే చేసిన నోటీసులు ఇచ్చిండు. అప్పుడు సర్వేరు ఎంఆర్ అంతా జిమ్మర్ ఆయన బ్యాంక్ మేనేజరు వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు డబ్బులు తెలియదు మమ్మల్ని దగ్గర కూడా రానిస్తారు సార్. ఆయన అన్యాయంగా మా చేతులతో అయితే ఆర్ఐతోని ఎంఆర్ఓతోని అది మొలకచర్ల గ్రామం, అడుదాలిపల్లి మండలం, జిల్లా నల్గొండ. మాది మొలకచర్ల గ్రామంలో 153 సర్వే నెంబర్ బై 152, 153/154, 153/153. ఈ సర్వే నెంబర్లు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చినప్పుడు పట్టాలు మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిండు. మొత్తం 5 ఎకరాలు. 5 ఎకరాలలో మాకు 3 ఎకరాలు 3 గుంటలు ఆడోళ్ళే ఉన్నాయి. 2 ఎకరాలు 2 గుంటలు మా బాబాయిది, మా ఇంకో బాబాయిది ఉంది. మొత్తం మొత్తం 5 ఎకరాల 15 గుంటలు మాకు పుల్ల జాగు ఉంది పక్కన. అయితే ఆయన రాంకోట్ ఆయన అతను మా పట్టాల పేరు కొట్టేసి ఆర్డీఓ ఆఫీసులో డిఆర్ బుక్ కొట్టేసి దొంగసాటుగా మా ప్రమేయం లేకుండా, మాకు ఎటువంటి సంబంధం లేకుండా ఎంఆర్ఓ ఆర్ఐ వీళ్ళందరూ కలిసి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళని మేనేజ్ చేసుకొని వాళ్ళ మొత్తం మా పట్టా మొత్తం వాళ్ళు కొన్నట్టుగా సర్వే చేసిండు. 2వ తారీఖు రోజు వచ్చి ఈ నెల 2వ తారీఖు రోజు వాళ్ళు సర్వే చేస్తానికి ఎంఆర్ఓ ఆర్ఐ సర్వే గారు వచ్చారు. వస్తే మాకు ఇన్ఫామ్ లేకుండా, మాకు నోటీస్ ఇవ్వకుండా, కనీసం మీకు నోటీస్ ఇస్తున్నాం బాబు మీరు కూడా రాని మేము వస్తున్నాం అని చెప్పకుండా డైరెక్ట్ మీరు ఎవరు రావద్దు అని మాకు ఫోన్ చేసి చెప్పి, రావద్దని మాకు ఫోన్ చేసి తప్ప రమ్మని చెప్పి మాకు ఫోన్ చేయలే. వాళ్ళు ఫోన్ చేయకుండా రావద్దని చెప్పి వాళ్ళు పైకెక్కి వాళ్ళని నచ్చిన రాంకోటి వాళ్ళు తాపుకొని వాళ్ళ జనాన్ని తీసుకొచ్చిండు. మమ్మల్ని రాకుండా చేసి వాళ్ళు సర్వే చేసుకొని ఇది మొత్తం రాంకోటి సుజాత కొన్నట్టుగా, పాత్రోతు హరి జ్యోతి కొన్నట్టుగా కాగితం మొత్తం రాసి నిన్న మాకు ఆయన ఎంఆర్ఓ గారు మమ్మల్ని ఎంఆర్ఓ ఆఫీసు పిలిపించి ఇగో మేము మొత్తం వాళ్ళకి రాసినాం అని అన్నాడు. మేము పొలం మొత్తం వాళ్ళకే రాసినాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరి అని అన్నాడు సార్. అన్నప్పుడు మా నాన్న భయం అయి ఏ సార్ చూపెట్టా సార్ అన్నప్పుడు నువ్వు సంతకం పెడితే చూపిస్తా అని చెప్తే పంచనామా రిపోర్టు మీద మా నాన్నని మా బాబాయిని సంతకం పెట్టించి అప్పుడు మా నాన్న నాకు ఫోన్ చేసి సీనియర్ అంతా సంతకం పెట్టించుకున్నారు వీళ్ళంటే మీకు చదువు రాదు ఏం రాదు మీరెందుకు పెట్టి నన్ను సంతకం నేను అన్నా. ఎమ్మడ మా నాన్న పోయి ఎంఆర్ఓని అడిగితే అప్పుడు ఎంఆర్ఓ బయటికి పోయాడు. ఆడ ఉన్న వర్కరు మా నాన్నకు ఇచ్చిండు. ఈ మా మీద భూమిలో కొట్టాడని కూడా పేరు కూడా ఎస్టీ బ్యాంక్ మేనేజర్. ఆయన డబ్బులు తీసుకొని వీళ్ళు ఆయనకు రాసిపెట్టి మా నాన్న మీద నిండా అడుగుజాలిపల్లి మండలంలో మా నాన్న మీద ఎంఆర్ఓ కేసు పెట్టాడు. ఎందుకంటే ఆ కాగితాన్ని మా నాన్న చింపేసిండు. మా నాన్నతో దొంగ సంతకం పెట్టుకున్నాను కాబట్టి నేను పంచనామా చేసినప్పుడు నేను లేను, నాకు నువ్వు చెప్పలేదు, ఆడికి వచ్చినట్టుగా మాకు తెలవని భూమికి నువ్వు నా సంతకం పెట్టుకుంటావు, మాకు చదువు రాని వల్ల మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇట్లా మోసం చేస్తావా అని మా నాన్న ఆయన పట్ట చేసినట్టు రాసి నాకు ఇస్తే అప్పుడు మా నాన్న అప్పుడు నా చింపేనందుకు కేసు పెట్టి మళ్ళీ విత్డ్రా చేసుకుంది. అట్లా మామూలుగా పంపించండి ఎస్ఐ. సరే మీరు ఎంఆర్ఓ కాడికి పో, మాకు ఏదైనా ఉంటే కలెక్టర్ ఆఫీస్ కాడికి ఒప్పుకోపోరంటే మేము కలెక్టర్తో సంతకం పెట్టి వాళ్ళకి నేను పట్టా చేస్తున్నా, ఏం చేసుకుంటూ చేసుకోపోరు, నా కాడికి రావద్దు, నా ఆఫీస్కి మీరు రావద్దని అన్నాడు సార్. అంటే అప్పుడు మేము వీడికి రావడం జరిగింది. మా మీద కేసు పెట్టి మళ్ళీ విత్డ్రా చేసుకుంటాం. ఎవరి దగ్గర నుంచి ఎవరు కొన్నారు? మా ల్యాండ్ మేము అమ్ముకోలే. 153 సర్వే నెంబరు మేము ఎవరో అమ్ముకోలే. దైద మల్లేశ్వరి, దైద బుచ్చమ్మ, దైద రవణమ్మ 2014 వరకు రికార్డు నడిచింది. ఇప్పుడు అప్పటి కానీ కంప్యూటర్కి ఎక్కింది. కంప్యూటర్కి అయితే ఓల్డ్లో పెట్టాడు. ఈ 3 ఎకరాల 3 గుంటలు మా పేరు మీద ఇప్పటికి ఉన్నాయి. మా పేరు మీద పానీలు ఉన్నాయి, మా పేరు మీద పట్టాలు అన్నీ ఉన్నాయి.